రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అద్భుతం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ షోకి. నేను ఆధ్యాత్మిక ధార్మిక షోగా నేను దీన్ని ప్రవచించాల్సి వస్తుంది, దీన్ని అలా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజున శ్రీ డాక్టర్ సి విజయ రాఘవాచార్యులు గారు, సీటా డైరెక్టర్. సీటా అంటే ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్, అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అని దానికి డైరెక్టర్గా ఉన్నారు. వారు గతంలో అనేక కాలేజీలకి ప్రిన్సిపల్గా చేశారు, ఎంఏ పిహెచ్డి చేశారు, డాక్టరేట్ అయినా. మరి వారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారితోటి ఒక చక్కటి ధార్మిక కార్యక్రమం, అంటే రేపు శ్రీరామనవమి సందర్భంగా మరి శ్రీరామ కళ్యాణం, దాని యొక్క ప్రాశస్త్యం, అసలు రాముడు దేవుడా ఒక మనిషా, ఏమిటి అసలు రాముడి ప్రత్యేకత ఏమిటి, శ్రీరామ కళ్యాణం ఎందుకు జరుపుకోవాలి, అది ఏటేటా జరుపుకోవాల్సిన అవసరం ఏంటి, మరి ఈ విషయాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మా తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ అండి టోరీకి మీకు ఘన స్వాగతం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో అండి ఇది. అంటే ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ కలపడం కోసం తెలుగు వాళ్ళతోటి నడపబడుతున్న ఒక తెలుగువారి వారధి ఈ తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్. శ్రీరాముడి యొక్క ప్రాశస్త్యం అండి. ఆయన్ని కొంతమంది మానవుడుగాను, కొంతమంది ఆయన ఒక రాజు ఏదో అది ఏదో అంటారు. కాకపోతే వాల్మీకి చెప్పిన విధానంలో పుంసామోహన రూపాయ అన్నాడు. అంటే సాక్షాత్తు సుగుణాలన్నింటినీ ప్రపంచంలో ఉన్న సుగుణాలన్నింటినీ ఒక రాశి చేస్తే ఆ రాశి రూపమే శ్రీరామచంద్రుడని, పురుషులు సైతం మోహించేటువంటి నీలమేఘశ్యాముడు అంత అందగాడని, అంత గొప్పవాడని ఆయన వాల్మీకి వర్ణించారు. సో మీ అభిప్రాయం శ్రీరాముడి గురించి? చాలా మంచి విషయాలు ముచ్చటగా 4-5 వాక్యాల్లో రాముడి గురించినటువంటి చక్కని అవగాహన ఏర్పరుస్తూ మీరు పలికినటువంటి అమృతమయమైనటువంటి మధురాతి మధురమైన మాటలకు ముందు ధన్యవాదాలు. ధన్యుని. శ్రీరామచంద్ర శత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చించరీక నిరంతరం మంగళమాతనోతు అని మన యొక్క ఆర్షవాంగ్మయంలో ఉన్న అద్భుతమైనటువంటి వాక్యం అది. శ్రీరామచంద్ర, అసలు రాముడెవరు, చంద్రుడేంటి, రాముడికి ఒక చంద్రుడికి సంబంధం ఏమిటి? ఎందుకంటే మీరు చక్కదనం గురించి చెప్పారు, ధర్మం గురించి చెప్పారు, ఆయన మానవుడా దేవుడా అని అన్నారు. చాలా చాలా విషయాలన్నీ కూడా క్లుప్త సుందరంగా మీరు చెప్పారు. కాబట్టి దాంట్లో నుంచి దాన్ని నాకు తెలిసినంతలో వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ చాలా సంతోషం. ఇక్కడ శ్రీరామచంద్ర అన్నారు. రాముడేంటి చంద్రుడేమిటి అంటే, ఇక్కడ లోకంలో సత్యం, ధర్మం, న్యాయం, నీతి, త్యాగం, యోగం ఇలాంటివి రకరకాల మంచి మంచి గుణాలు ఉన్నాయి కదా. ఈ గుణాలన్నీ అన్నీ ఒకటిలో లేవు. మీలో గుణము, నాలో గుణము, వారిలో గుణము, వీరిలో గుణము అఖండమైనటువంటి భూమండలంలో విస్తరించి ఉన్నటువంటి కోట్లాది మంది యొక్క ప్రజలలో ప్రతి ఒక్కరిలో మంచి గుణం ఉంటుంది. ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నారు వివేకానందరు. అయితే ఈ కళ్యాణ గుణాలన్నీ కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు అనుకుందామా, ఒక చెట్టు కొమ్మలు అనుకుందామా, కొమ్మకుండే రెమ్మలు అనుకుందామా, రెమ్మలకుండే నవ్వులు అనుకుందామా, నవ్వులుండే నవ్వులు లాంటి పువ్వులు అనుకుందామా అంటే ఇవన్నీ ఎక్కడెక్కడో ఉండిపోయినాయి, రాలిపోయిన ఆకుల్లాగా. వీళ్ళకు బెంగ పట్టుకుందిట. ఇదేమిటే కర్మ, మనం ఇంత గొప్పవాళ్ళం, ఎక్కడెక్కడో విడిపోయినాము, మనమంతా కలిసే అవకాశమే లేదా ఈ జీవితానికి అని బెంగ పెట్టుకున్నాయిట. అప్పుడు కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని విశ్వామిత్రుల వారు తొలిసారిగా ఈ లోకంలో ఒక పురుషోత్తముడికి ఒక పరతత్వానికి పాడినటువంటి మంగళ శాసనం సుప్రభాత మంగళ దీపిక. అది ఎక్కడో విన్నారు. కౌసల్యా సుప్రజారామ అంటే కౌసల్యాదేవి ఒక చక్కని బిడ్డను కనబోతున్నది అనేటటువంటి మాట విన్న క్షణాన ఎక్కడెక్కడో ఉన్నటువంటి కళ్యాణ గుణాలన్నీ ఒక్కసారి వచ్చి ఆయన కింద పడే వెడికల్లో భూమి మీద ఆయన దొరపడ్డాయిట. ఇప్పుడు రాముడు ఏమైనాడు? శ్రీరామచంద్ర శిత పారిజాత సమస్త కళ్యాణ గుణ అభిరామ
లోకంలో ఉండేటటువంటి మహత్తరమైన మహనీయమైన మాధుర్యమైన గుణాలన్నీ కూడా ఒక్కసారి ఆయనలో చేరినాయట, ఆయన భూమి మీద పడేవాడికల్లా. కాబట్టి సమస్త కళ్యాణ గుణ అభిరాముడు అన్నారు. మీరు మాట అన్నారు, చాలా అందగాడు పుంసాం మోహన రూపాయ అని. అంటే పురుషులకు కూడా వెరిగంగు ఎక్కించేటువంటి వాడు అని. సామాన్యంగా ఒక పురుషుడు ఒక స్త్రీని చూస్తే మోహిస్తవచ్చు, ఒక స్త్రీ పురుషుని చూస్తే మోహించవచ్చు. ఇన్ఫాక్చువేషన్ అంటున్నాం దాన్ని మనం. అంటే ఒక ఆకర్షణ, ఒక నిర్హేతుక జాయమానమైనటువంటి ఒక ఆకర్షణ ఉంటుంది. కానీ మగవాడిని చూస్తే మగవాడికి రొమాంటిక్ మూడ్ రావడం ఏంటండి? అంటే పురుషుడు పురుషుడినే మోహింపజేసాడైతే వాడిని ఏమంటాం? పుంసాం మోహన రూపుడు అంటారు. అంటే లోకోత్తరమైన చక్కదనం అంతా కూడా ఆయనలో చేరింది కాబట్టి ఆయన పుంసాం మోహన రూపుడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ. స్వామి, అటువంటి నీకు మంగళం, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అని కదా. అయితే ఇటువంటి రాముడు శ్రిత పారిజాత, ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా పారిజాతం, ఆశ్రిత పారిజాతం, కామధేనువు, కల్పవృక్షం, అట్లాగే ఒక పారిజాతం. ఎవడు ఏది కోరుకుంటే ఎంత మాత్రము ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అని చెప్పినట్టు, ఎవడు ఏదడితే ధారాళంగా ఇచ్చే ఉదార రామో పరమోదార అంటాడు వాల్మీకి. రామోపి పరమోదార. ఈ లోకంలో నీ అంత ఔదార్యం గలవాడు ఎవడు లేడయ్యా అని మన రామదాసు గారు అన్నారు. భద్రాచలం రామదాసు గారు, ఏమిటయా పెక్కురు బక్క దైవముల కొలిచెదరు, అట్లు కాదయా మ్రొక్కిన నీకు మొక్కవలే, మోక్షమ సంగిన నీవు ఈవెలెన్, తక్కిన మాటలేమిటి దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. పెక్కురు బీకాంప్లెక్స్లో డెఫిషియెంట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలాంటి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళతో మనకేం పనయ్యా? పెక్కురు బక్క దైవముల కొలిచెదరు, అట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలే, మోక్షమ సొంగిన నీవు ఈవెలెన్, తక్కిన మాటలేమై నాన్ సెన్సికల్ థింగ్స్ అని ఆ మహానుభావుడు ఉన్నారు. వారికి రామదాస్ గారికి నమస్కారం. అయితే ఇక్కడ సమస్త కళ్యాణ గుణాభిరాముడు అన్నాం. రాముడు అంటే ఎవరు? రమయతీతి రామ. ఎవడైతే మనస్సుని రమింపజేస్తాడు, దేహాన్ని కాదండి, మనస్సును రమింపజేసేవాడు. దేహం తుష్యంతి, దేహాన్ని రమింపజేసేవాడు లేడు, దేహాన్ని సంతోషం పెట్టేవాడు. దేహాన్ని సంతోషపెట్టేటటువంటి వ్యవహారాలు ఉంటే ఉండవచ్చు, కానీ మనస్సును రమింపజేసేటటువంటి వాడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అన్నట్టు, ఎవడైతే యోగులే హృదయంలో ఉండి హృదయాలను రంజింపజేస్తాడో వాడు అతడు రాముడు. రమయతీతి రామ అని. అటువంటి రాముడు ఎట్లా అయినాడు అభిరాముడు? అభిరాముడు అంటే ఏమిటి నాయనా? కేవలం నీకున్నటువంటిది ఒక బ్రహ్మాండమైన గ్లామరే కాదు, అంతకంటే గొప్పది ఏదో ఉంది. ఏమిటా గొప్పది అంటే అభిరాముడివయ్యా నువ్వు అన్నారు. అంటే చూచేవాడి కళ్ళకు ఒక పెద్ద ఆనందం, పెద్ద ఉత్సవం, పెద్ద పండగ, నయనోత్సవం, నేత్రోత్సవం అంటానే, నయనానందకరం. జగరాజస్వామి మాట రాశారు, జగదానందకారక అని చెప్పి త్యాగరాజస్వామి పద్మ కీర్తన రాశారు. వారికి నమస్కారం. త్యాగరాజస్వామి వారి మంచి మాట జ్ఞాపకం చేశారు మీరు. కనుక ఇటువంటి అభిరాముడు అంటే అందగాడు, లోకంలో ఎవరిని చూస్తే మనకు ఆనందం కలుగుతుందో అలాంటి అందగాడు అన్నారు. చాలా బాగుంది. ఇంకా ఏమన్నారు? గుణ అభిరాముడు అన్నారు. అయ్యా నీ చక్కదనం, ఇట్ ఈస్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఫిజికల్ బ్యూటీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాలిటీస్. నీకున్న గుణాలు ఎటువంటివి? కాబట్టి గుణాల వల్ల చక్కదనాన్ని పెంపొందింపజేసుకున్నవాడు, లోకోత్తరమైనటువంటి సౌందర్య గుణ రాశి రామచంద్రస్వామి అన్నాడు, రామచంద్రమూర్తి. కాబట్టి కళ్యాణ గుణ అభిరాముడు అన్నాడు. ఎన్ని కళ్యాణ గుణాలండి అంటే సమస్త కళ్యాణ గుణాభిరామ. సమస్తమైనటువంటి అంటే ఇన్ఫినిట్ అంటాం. టు ది ఇంక్లూజన్ ఆఫ్ ఎవరీ గుడ్ క్వాలిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న ప్రతి మంచి గుణం కూడా నీలో ఉంది కాబట్టి సమస్త కళ్యాణ గుణ అభిరామ అన్నారు. బాగుంది. ఇంకా ఏమన్నారు ఆయన? సీత ముఖ అంభోరుహ చెంచరీక. ఒక ఆయనకు స్వీట్ డార్లింగ్ ఒక ఉంది, ఆమె భార్య. మరి ఏకపతి అవుతుంది కదా, ఆయన అవుతుంది కదా. కాబట్టి ఆమె ఎట్లా ఉంటుంది? సీతాముఖ అంభోరుహం, పద్మం వంటి చక్కని ముఖం కలది ఆమె. దాని మీద పడినటువంటి ఒక మంచి తుమ్మెద. అటువంటి సీతమ్మ యొక్క ముఖం అనేటటువంటి కమలం మీద వాలినట్టు తుమ్మెద ఇవ్వు సీతాముఖాంభోరుహ చెంచరీక. అంటే
ఏ చక్కదనాల సౌందర్య రాసైనటువంటి సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమా వధూ సీతాప్యనుగత రామం శశినం రోహిణీ యథా అంటాడు వాల్మీకి. సర్వరక్షణ సంపన్న నారీణాం ఉత్తమా వధూ, సమస్తమైనటువంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా సంతరించుకున్నటువంటి నారులలో స్త్రీలలో అతి గొప్పది అతి విశిష్టమైనటువంటి సీతమ్మ. అటువంటి నారీణాం ఉత్తమా వధూ సీతాప్యనుతారామం శశనం రోహిణీ యథా అని వాల్మీకి అన్నాడు. అటువంటి సీతమ్మ యొక్క చక్కదనాలైనటువంటి కమలం మీద మీదంటి వాడా స్వామి, నిరంతరం మంగళమాతనోతు. నేను చూచేవాళ్ళకి, నిన్ను గురించి వినేవాళ్ళకి, నేను అనుకునే వాళ్ళకి, నీ గురించి భావించే వాళ్ళకి అందరికీ కూడా ఈ ప్రపంచంలో విస్తరించి ఉన్న సమస్తమైనటువంటి తెలుగు బంధువులకి, ఆత్మ బంధువులకి, దయా సింధువులకి, రామ చరణ సంబంధ బంధువులందరికీ కూడా నిరంతరం మంగళమాతనోతు. మీరు క్షేమం కలిగించండి, శుభాలు కలిగించండి, ఆనందం కలిగించండి అనేది ఒక అద్భుతమైన మంగళాశాసనం. శ్రీరామనవమి కాబట్టి మన యొక్క ఈ చర్చా కార్యక్రమంలో మొట్టమొదట తెలుగు బంధువులందరికీ కూడా రామానుగ్రహం, సీతారామ కటాక్షం అక్షయం కలగాలి మనం కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఇంకో ముందుకు వెళదాం. మీరు ఇంకో మాట అన్నారు, సీతారామ కళ్యాణం. మీరు ఒక మాట అన్నారు, ధర్మం అని అన్నారు. రాముడు మానవుడా దేవుడా అని. రాముడు మానవుడు, కానీ రామ అనే మాట ఉంది. ఇక్కడ రామ బ్రహ్మం అనే మాట ఒకటి ఉంది. బ్రహ్మం అనేది లోపల ఉంటాడు ఆయన. ఆ బా కింద రా ఉంది, హా కింద మా ఉంది. బ్రహ్మ అనే పదంలో లోపల బ్రహ్మము, బయటికి రామము. బయటికి రాముడు, లోపల బ్రహ్మము. బ్రా కింద ఏముంటుందండి? రకారం ఉంది. హా కింద ఏముంది? మా ఉంది. రెండు కలిస్తే ఏమైనాయి? రామ. కాబట్టి నీ వాట్ ఇస్ యువర్ నేమ్? రామ అంటే మై నేమ్ ఇస్ రామ అంటాడు. ఇస్ ఇట్ సో అంటే నో, ఐఎమ్ ఏ బ్రహ్మన్. లోపల బ్రహ్మము, బయట వెలుపలిగా మాత్రము రామము. కాబట్టి ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే, రాముడు దేవుడు అంటే రాముడు యాజ్ ఏ రామ హీజ్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ యాజ్ ఎ బ్రహ్మన్ హీజ్ ఎ సుప్రీం డివినిటీ, ఇన్ఫినిట్. అయితే ఈయన దగ్గర గొప్పతనం ఏమిటి అంటే, ఈయన ఎక్కడ కూడా రామాయణంలో 24,000 శ్లోకాలు ఎక్కడ కూడా రాముడిని నేను దేవుడిని చెప్పుకోలేదు. చాలామంది కించారు, ఏమయ్యా నువ్వు సామాన్య చక్రవి, షడ్దనయనుడివి, నువ్వు వషట్కారము, బ్రహ్మవు, సూర్యుడికి సూర్యుడివి, అగ్నికి అగ్నివి, ఇట్లా మొత్తం కూడా రావణ వధానంతరం రాముడిని కీర్తిస్తే ఆయన అన్నాడు, ఏందో మీరు మాట్లాడుతున్నారయ్యా, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఆత్మానం మానుషం మన్యే, ఐ ఓన్లీ నో దట్ ఐఎమ్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ అండ్ ద సన్ ఆఫ్ దశరథ మహారాజు. కాబట్టి నేను దశరథ మహారాజు గారి కుమారుడైనటువంటి ఒక మానవుడిగా మాత్రమే నాకు తెలుసు, కానీ మీరు మాట్లాడుతున్నారు అన్నాడు. బాగానే ఉంది రామా, ఏం చమత్కారంగా మాట్లాడతావయ్యా, నువ్వు మహావిష్ణువు కాదా, నువ్వు శ్రీమన్నారాయణుడు కాదా, పరతత్వం నీవు కాదా అంటే ఐ లీవ్ ఇట్ యువర్ గెస్ అనుకొని ఉంటాడు ఆయన. ఆయనకే చెప్పలేదు, ఎందుకంటే ఒక ప్రమాణం మీ విజ్ఞతగా వదిలేశాను. నువ్వు ఎంత మాత్రం ఎవరు వదిలేసాను అంత మాత్రమే నీవు నన్నమాచార్య వారు చెప్పినట్టుగా మీరెట్టగా ఊహించుకోండి అన్నాడు. మళ్ళాంటి బడుగు జీవులు ఉన్నారు, మనం ఏమనుకుంటాం, ఏమయ్యా రామా నువ్వు సామాన్య మానవుడి కనుక అయినావనుకో, ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఒక అడ్వకేట్గా మనం మాట్లాడుకుంటే, సామాన్య మానవుడు అయితే జటాయుకు నువ్వు దహన సంస్కారాలు చేసి ఏం చెప్పావు, నువ్వు వెళ్ళిపో నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఉత్తమ లోకాలు వెళ్ళిపో, మహాతపస్సులు అహితాగ్నం పొందేటటువంటి ఉత్తమ లోకాలకి వెళ్ళిపో నేను ఆజ్ఞాపిస్తున్నాను. అది సామాన్య మంచివయా, నీకు ఎవరిచ్చారు అధికారం? సాధ్యమా సామాన్యమైన మానవుడికి? కాబట్టి నువ్వు నీకు తెలియకుండా చేసావు అంటావా? కాబట్టి నువ్వు చాలా పవర్ఫుల్, నువ్వు సాక్షాత్తు సుప్రీం డివినిటీ. కాబట్టి జటాయుకు దహన సంస్కారం, ఈ నాన్న కూడా దహన సంస్కారం చేయకపోతే పితృకార్యాలు ఓ జటాయు చేసావు కదా మహానుభావ, నువ్వు ఆ రకంగా ఆజ్ఞాపించావే, సరే పోని అది కూడా వదిలేసేస్తావండి. ఇంకో మాటకు వస్తాము, అసలు నువ్వు ఏ గొప్పవాడివి కాకపోతే ఆ వేళ యుద్ధంలో నీకు నాగపాశాలన్నీ బంధించి కింద పడేస్తే నువ్వు లక్ష్మణుడి తమ్ముడు లక్ష్మణుడు కూడా కింద పడిపోయి బతికున్నారా లేరా అనే భ్రాంతిలో ఉన్నప్పుడు, ఎక్కడో వియత్తలంలో పరమపదంలో శ్రీవైకుంఠంలో పారిషజ్యాహ పరశతం అనబడేటటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులంతా విరాజమానంగా ఉండే పరమపదంలోంచి వచ్చిన గరుత్మంతుడు వచ్చి
మీ బంధాలన్నిటి కూడా తెంచేశాడే. మరి మేము మాకు ఒకవేళ పాము కలిసి ఒకటి రాకపోయినా మా దగ్గరికి, నీ దగ్గరికి వెళ్తున్నాం చూడు రావాలనా? ఆయన వాహనం కాబట్టి వచ్చాడు. మరి ఎట్లా వచ్చాడు నీకు పోయినా? కాబట్టి గరుత్మంతుడు నీ దాకా వచ్చి నీకు నాగపాస బంధాలను కూడా ఛేదించి పడేసేసి మళ్ళా మీకు ఆశీర్వదించి గట్టిగా మిమ్మల్ని హత్తుకొని రామా నువ్వు యుద్ధంలో జయిస్తావయ్యా, చక్కగా పట్టాభిషేకం అవుతావు, రాజ్యాన్ని పరిపాలన చేస్తావు అంటే నువ్వెవరిని అడిగాడు రాముడు. నేను నీకు స్నేహితుడు లేని నన్ను గరుత్మంతుడు అంటారు, తర్వాత విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి వితౌట్ మచ్ కన్వర్జేషన్ బిట్వీన్ దిస్ 2 people, గరుడ అండ్ రామ. వెళ్ళావే మరి నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి పరతత్వాన్ని కాకపోతే గరుత్మంతుడే రావాలా? ఏ నాగదేవతలు రాకూడదా? ఏ వాసుకి రాకూడదా? వైకుంఠం నుంచి సాక్షాత్తు గరుత్మంతుడు స్వయంగా వచ్చి ఆయన ఎందుకు వచ్చాడే? ప్రత్యక్షంగా దిగేందుకు రావాల్సి వచ్చింది? సరే, అది కూడా డిసేస్తామయ్యా, అది కూడా లెక్కల విషయం కాదు. అసలు నువ్వు రామాయణం మొత్తంలో అసలు నువ్వు కావాలని చెప్పి నువ్వు అరణ్యానికి వచ్చావా, లేదా మీ నాయన చెప్పడం వచ్చావా? ఎట్లా వచ్చావు అసలు చెప్పు నువ్వు నాకు. అంటే అప్పటికే రావణాసుడి యొక్క బాధ. ఒకసారి మనం బాలకాండలోకి పోతే బాలకాండలో వీళ్ళంతా కూడా దశరథ మహారాజు గారు యజ్ఞం చేయదలుచుకోవడం, దాంట్లో శ్రీమన్నారాయణ ఆవిర్భవించడం, ఆ ఋషులంతా కూడా మీరు తెలిసిందే కదా, ఋష్యాదులంతా తపస్సు చేసి ఆయన వచ్చేసేసి సరే ఎవడేంటయ్యా రావణ బాధలు మేము భరించలేకపోతున్నాం, నానా బాధల్లో ఉన్నామని చెప్పినప్పుడు నేను మళ్ళీ ఆవిర్భవిస్తాను, దశరథ మహారాజు కుమారుడిగా ఆవిర్భవిస్తాను, నేను 11,000 సంవత్సరాల పాటు ఈ లోకంలో ఉంటాను, నేను వాడిని వధించి పుత్ర మిత్ర కళత్ర సబాంధవంగా వాడిని వధించి పడేసేసి రామరాజ్యాన్ని స్థాపించి లోకాన్ని ధర్మ ప్రతిష్ఠ అని చెప్పావు. ఎట్లా సాధ్యమైంది ఇది అని అది కూడా తీసి పడేద్దాం. అసలు నువ్వు దేవుడు, అందుకంటే మీరు మానవుడా దేవుడా అని అన్నారు కాబట్టి మాట్లాడి మా జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది. పోనీ అట్లా అనుకున్నాం అనుకోండి, అసలు నువ్వు పుట్టింది పాయసానికా దశరథ మహారాజు గారికా? 60,000 సంవత్సరాలు దశరథ మహారాజు ముగ్గురు కాదు 300 మంది భార్యలతో కాపరం చేస్తే 60,000 సంవత్సరాల కదా మహానుభావ నువ్వు పుట్టావు. మరి పాయసాన్న ప్రభావమే కదా దానికి. కాబట్టి ఈ పాయసాన్ని మాకెవరే? మేము కూడా యజ్ఞం చేస్తాం, పాయసం వస్తుంది అగ్నిగుండంలో నుంచి రాదు కదా, అది ఎట్లా సాధ్యమైంది? అది కూడా తీసేస్తాము. రామరావణ మహాసంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు లేక ఖరదూషణాదుల్ని నువ్వు 14,000 మంది రాక్షసుల్ని అర్ధాధిక ముహూర్తేన నువ్వు వధించావే. 14 ఖరుడు, దూషణుడు, త్రిశురుడు, ఈ ముగ్గురిని వధించావే. రామా నువ్వు సామాన్యమైన మానవుడివైతే 14,000 మంది క్యాప్చర్ చేసి సీజ్ చేసి నేను ఎన్సర్కిల్ చేసేసి మధ్యలో నువ్వు ఉంటే ఎవడైనా ఊహ అనే విషయం అనేది ఇదేమన్నా కపోల కల్పితమా? సాధ్యం కాదు కదా. వీళ్ళందరినీ కూడా నువ్వు అర్ధాధిక ముహూర్తంలో నువ్వు వధించి పడేసేసావే. ఇదంతా కూడా దివ్యత్వం కదా, సాధ్య విషయం కాదు కదా. కాబట్టి నువ్వు సామాన్యమైన మానవుడివి కాదు. కావాలంటే మా అన్నమాచారులను అడుగు, కావాలి మా త్యాగరాజ స్వామిని అడుగు, కావాలంటే మా రామదాసు గారిని అడుగు. ఇదిగో రేపు భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరగబో సీతారామ కళ్యాణ మహోత్సవం, అఖండమైన భూమండలం అంతా కూడా ఎప్పుడు రాముడు కళ్యాణమా అభిజన ముహూర్తం ఎప్పుడు అని చెప్పి నిరీక్షిస్తూ ప్రతిక్షణం కూడా కాలం గడుపుతున్నారు. ఆ సమయంలో మనం ముచ్చటగా మాట్లాడుకుంటున్నాం రాముడి గురించి. కాబట్టి రాముడు సాక్షాత్తు మానవుడే, కానీ పైకి మాత్రం మానవుడు, లోపల మాత్రం సాక్షాత్తు భగవంతుడు, పరబ్రహ్మస్వరూపుడు. ఎందుకంటే బ్రహ్మ అనే పదంలోనే రామ అనే పదం ఉంది. అందుకే కాళిదాస్ గారు అన్నారు, జగత్ ప్రథమ మంగళం రామం ఇది అక్షరద్వయం అన్నారు. జగత్ ప్రథమ మంగళం రామ. నువ్వేం చేయాల్సిన అవసరం లేదయ్యా, కేవలం రకార మకారాలు రామ అనే శబ్దం ఎక్కడ వినబడుతుందో అక్కడ అఖండమైన భూమండలం కూడా మంగళప్రదంగా. జగత్ ప్రథమ మంగళం, మొట్టమొదటి మంగళం, మొట్టమొదటి మంగళాశాసనం, మొట్టమొదటి క్షేమం కలిగించే అంశం ఏమి లోకంలో అంటే రామ అనే శబ్దం వినంతకాలం. రామ అనే శబ్దం ఒక మాట అన్నారు ఇందాక, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు. ఎంత గొప్ప మంత్రం అది, ఎంత భద్రమైనటువంటి మంత్రపీఠం, మంత్రపేటిక. ఒక భద్రమైన మంజూషంలో రామభద్ర ముద్రాంకితమైనటువంటి చక్కని 2 పదాలు అట్లా భద్రపరిచారు. మిగతా శబ్దాలకు ఎందుకయ్యా కీర్తి లేదు? శ్రీరామ రామ రామ ఇతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఒక్కసారి రామ 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 అని 3 సార్లు అంటే సహస్రనామ తత్తుల్యం అంటారు కదా మీరు ప్రార్థన చేస్తూ. ఎట్లా సాధ్యమైంది ఇది?
నేను ఇంకో మాట నారాయణ 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 అంటాను, హరి 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 అంటాను, గోవింద 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 అంటాను. ఇది ఎన్నిసార్లు అవుతుందా? కాదే. ఒక్క రాముడు ఎందుకే ఒక రామ అనే శబ్దానికి ఇంత ఔన్నత్యం వచ్చింది అంటే, ఒక్కసారి మనం మ్యాథమెటిక్స్లో పోతే వేదిక మ్యాథమెటిక్స్లోకి రా మా అనే 2 అక్షరాలు ఉన్నాయి. రా అనేది ఎక్కడుంది? యా వర్గం అంటాం. యా రా లా వా 4. యా రా లా వా. రా ఎన్నో అక్షరమైంది? 2వ అక్షరమైంది కదా. రైట్. మా వర్గం అన్నాం. ప ప బ భ మా. కాబట్టి రా అనేది 2వ అక్షరం, మా అనేది 5వ అక్షరం. 2 × 5 రామ అంటే ఎన్నైనాయండి? 10. మళ్ళీ రామానండి 10 × 10 ఎంత అయిందండి? 100. మళ్ళీ ఇంకోసారి రామానండి 100 × 10 ఎంత అయింది? 1000. ఇప్పుడు చెప్పండి, రామ 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 అని 3 సార్లు అంటే సహస్రనామ తత్తుల్యం. 1000 నామాలకి సమానం. 1000 నామాలు సమానం. ఒక్కసారి 3 సార్లు రామ 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 అంటే అది 1000 నామాలు. 1000 నామాలు సమానం. 1000 సార్లు రామనామం జపించిన ఫలితం వచ్చేస్తుంది. కాబట్టి పార్వతీదేవి ఆవేళం అడిగింది, కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పక్షతై పండితైర్నిత్యం శ్రోతమిచ్చామి. వినాలనుకుంటున్నానయ్యా. నేను అడిగా పెద్దల్ని, ఏమండి ఇది ఎట్లా సాధ్యమండి? ఎక్కడ వచ్చి ఈ సంభాషణ ఈ పార్వతికి తర్వాత రుద్రుడికి ఎక్కడొచ్చిందండి అంటే పెద్దలు చెప్పారు, లేదు నాయన, ఒకసారి పార్వతీదేవి సాయంకాలం స్నానం చేసి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉంది. వాళ్ళ ఆయన శివుడు వచ్చాడు, తలుపు కొట్టాడు, ఈమె పలకలేదు. చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఒక 15 నిమిషాలు ఏం తలుపు తీసింది. ఏం పార్వతి, నేను బయట సేపు నేను ప్రయత్నం చేస్తుంటే వచ్చానని తెలీదా? ఏత నిర్లక్ష్యంగా ఉన్నావేమిటి అన్నాడు. లేదు స్వామి, నేను విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాను. సాక్షాత్ నీ హృదయం అంతా కూడా విష్ణువే కదా, నీ మనస్సంతా విష్ణువే కదా. నువ్వు నిత్యము కూడా రామకైంకర్యం రామనామం చేస్తావు కాబట్టి విషం తగినప్పటికీ కూడా నేనేం చేయలేకపోయింది. అది విషాన్ని కూడా న్యూట్రలైజ్ చేయగల శక్తి ఆ రామశబ్దానికి ఉంది కాబట్టి నేను ఆ విశ్వాసనామ పారాయణం చేస్తున్నాను అని చెప్పింది. అని అలాగా మరి నేను వస్తే లెక్క చేయక్కలేదని అడిగట. అప్పుడు అడిగిన మరి ఎట్లా చేయమంటావు చెప్పు, నన్ను చదవడానికి సమయం పడుతుంది కదా. కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం, ఏ ఉపాయం చేత విష్ణువుకు ఉండేటటువంటి 1000 నామాలని తక్కువ సమయంలో క్లుప్తంగా పండితై పక్షతై నిత్యం శ్రోతుం ఇచ్చామి. పండితులైనటువంటి వాళ్ళు ఎమర్జెన్సీలో అత్యవసర సమయాల్లో ఎట్లా సంక్షిప్తంగా దీనికి ఆరాధన చేస్తారని గట్ట. అప్పుడు ఈశ్వర వాచ, ఈశ్వరుడు చెప్పాడు ఏమని, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మై స్వీట్ డార్లింగ్ మనోరమే. శ్రీరామ రామ రామ ఇది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరం. దే హ్యావ్ యు నాట్ అండర్స్టూడ్ ద బ్యూటీ ఆఫ్ రామ శబ్దం, ద 2 syllables. ఇది ఒక్కసారి కనుక నువ్వు రామ అంటే నువ్వు 10 సార్లు అన్నట్టు, 2 సార్లు అన్నావు 100 సార్లు అన్నట్టు, 3 సార్లు అన్నావు 1000 సార్లు అన్నట్టు, 4 సార్లు అన్నావు 10,000 సార్లు అన్నట్టు, 5 సార్లు అన్నావు 1,00,000 సార్లు అన్నట్టు, 6 సార్లు అన్నావు 10 లక్షల సార్లు అన్నట్లు. అలా 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 రామ 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 అన్నావు అనుకో, కోట్లు కోట్లు కోట్లు. అందుకే మహాత్మా గాంధీ గారు మన జాతి పిత నిరంతరం కూడా రామనామం చేసేవాడు. నాకు ఎప్పుడైనా జ్వరం తగిలితే ఆరోగ్యం బాగుండకపోతే నేను ఏ మందు వాడేవాడిని కాదు, నిత్యం కూడా రామనామం చేసేవాడిని. నాకు జ్వరం తగ్గిపోయేది, తలనొప్పి తగ్గిపోయేది. నాకేదైనా ఆలోచన లోపించినప్పుడు నేను సందిగ్ధంలో ఉంటే కార్పణ్య దోషోపగత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛ్రేయశ్చ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం. నా మనస్సంతా కన్ఫ్యూజ్ అయిపోయి నిశ్చయ జ్ఞానం లోపించినప్పుడు, ఈ కార్పణ్యం అనే మోహం నన్ను ఆవహించినప్పుడు, నేను ఏ నిర్ణయం చేయాలో తెలియనప్పుడు, సమస్తమైన అఖండమైన భారత జాతి అంతా కూడా నా నిర్ణయం కోసం ఎదురుస్తున్నప్పుడు అప్పుడు నేను భగవంతుని ప్రార్థించేవాడిని. రాముడు నాకు మంచి ఆలోచన ఇచ్చి మంచి నిర్ణయం చేసేవాడని చెప్పాడు. అంటే ఆ రామశబ్దంలో ఉన్న మహత్యం అది. చివరికి ఆయన గాడ్సే యొక్క బుల్లెట్కి గురైన సమయంలో కూడా హే రామ్. ఈవేళ మనం ఢిల్లీ పోతే గాంధీ గారి సమాధి మనం చూస్తున్న బిర్లా మందిరంలో హే రామ్ అని రాసి ఉంటుంది. ఇది రాముడి యొక్క గొప్పతనం, ఆ రామశబ్దంలో. అందుకే ఎవడి నడి నాలిక మీదవితే రామశబ్దం ఉంటుందో, ఎవడి నడినెత్తిన ఆ రాముడి యొక్క దివ్యమైనటువంటి పాదాలు ఉంటాయో, నాస్తి తేషాం పరాభవ లాభస్తేషాం
జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరశ్యాము హృదయేషు ప్రతిష్ఠితః. ఎవడి హృదయ కమలంలో ఇందీవరశ్యాముడైనటువంటి రామచంద్రుడు ఉన్నాడో వాడికే లాభం. తేషాం లాభః, తేషాం క్షేమః, తేషాం జయః, తేషాం నాస్తి పరాభవః. పరాభవం అనేది జరగదు లేదు వాడికి. వాడి పరాభవం లేదు. శుభాలు ఇవే జరుగుతాయి. అదే వాడి పరాభవము పరాజయము ఇలాంటివంటి ఏమీ ఉండవని మన శాస్త్రాలు చెప్తున్నాయి, మన పురాణాలు చెప్తున్నాయి, శృతివాక్యం చెప్తూ ఉంది. శ్రీరామచంద్రుడు ఆయన గురించి అన్నీ చెప్పారు కాబట్టి ప్రతి ఏటా కళ్యాణం జరుపుకుంటాం. శ్రీరామనవమి అంటే అదేంటో ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒక సొంత మనిషి, మన ఇంట్లో ఒక పెళ్ళిలాగా దాన్ని భావించి చాలా చాలా పవిత్రంగా ప్రతి ఊరు వాడ చక్కగా జరుపుకుంటారు. అంటే ఒక కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం అలా చేయటం, దాని యొక్క ప్రాశస్త్యం, దానికి అదే ప్రతి ఏటా కళ్యాణం జరిపించాల్సిన అవసరం ఏంటి, అగత్యం ఏంటి అంటే కళ్యాణం అనేది ఒక మనిషికి ఒక్కసారి జరుగుతుంది. మరి శ్రీరామచంద్రుడికి నిత్య కళ్యాణం తోరణం అన్నట్టుగా ప్రతి ఏటా కళ్యాణం జరపడం దాని యొక్క అవసరం, అది దాని యొక్క ఫలితం ఏంటి, అలా కళ్యాణం చేయడం వల్ల మానవాళికి లభించే ఇదేమిటి? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. సమస్తమైనటువంటి జ్ఞానుల హృదయాల్లో పల్లవించేటువంటి మంచి కుసుమ పరాగం మీరు చెప్పిన ప్రశ్న. మామూలుగా ఒకసారి పెళ్లి చేసుకుంటారు తప్ప నిత్యం పెళ్లి చేసుకుంటారు ఏంటి? అలా చేస్తే వాడు నిత్య పెళ్లి కొడుకు అంటారు. కానీ ఇక్కడ కళ్యాణం అంటే ఇట్ ఈస్ నాట్ మ్యారేజ్. ఫస్ట్ పాయింట్, కళ్యాణం అంటే పెళ్ళి కాదు. కళ అనే పదానికి శుభం అనే అర్థం ఉంది. ఏదైతే శుభాన్ని ప్రసాదిస్తుందో అది కళ్యాణం. కళ్యాణమస్తు అంటారు పెద్దలు, అంటే శుభం కలగాలి, శుభం కలగాలి అని. శాస్త్ర మర్యాద ఏమిటంటే జన్మ నక్షత్రంలో వివాహం కానీ, నిషేకం కానీ, పట్టాభిషేకం కానీ, మంత్రస్వీకారం కానీ, అక్షరాభ్యాసనం కానీ, ఇవన్నీ కూడా ఉపనయనాలు కానీ శాస్త్ర మర్యాదను పాటించి ఇవి శుభాధికత కలిగించే విషయాలు. అంటే ఏ రోజైతే ఏ నక్షత్రంలో మనం పుట్టామో, అంటే ఇంకోటి క్లారిఫై చేయాలి, పుట్టుకకు నక్షత్రం ముఖ్యం, గిట్టడానికి తిథి ముఖ్యం. ఓహో, కాబట్టి తిరు నక్షత్రం అన్నారు, తిరుతిథి అన్నారు, పుణ్యతిథి అన్నారు. సారీ, పుణ్యతిథి అంటే చనిపోయినటువంటి తిథి. తద్దినాలు పెట్టేటప్పుడు తిథి చూస్తారు, పుట్టిన రోజుకి మాత్రం నక్షత్రం చూస్తారు. దాన్ని తిరునక్షత్రం మనం అంటాం. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పుట్టిన తిథి నాడే మేము పుట్టినరోజు చేసుకుంటామంటారు. అది కరెక్ట్ కాదు. పుట్టిన నక్షత్రం నాడు ఎందుకుని మీ జాతకం అంతా కూడా తిథిని బట్టి నడవట్లేదు. మీరు పుట్టినటువంటి సమయంలో సూర్యోదయా నుంచి ఎన్ని ఘడియలైనాయి, ఎంత సమయం గడిచింది, ఏ నక్షత్రం నడుస్తూ ఉంది, ఎన్నో పాదంలో ఉన్న 1వ పాదమా, 2వ పాదమా, 3వ పాదమా, 4వ పాదమా అని నక్షత్రం నిర్దేశించిన తర్వాత రాశి నిర్ణయిస్తాం. రాశి నిర్ణయించిన తర్వాత లగ్నం నిర్ణయిస్తాం. ఈ యొక్క నక్షత్రం, ఈ రాశి, ఈ లగ్నం, ఈ మూడింటిని బట్టి మనం లగ్న చక్రం వేస్తాం. దాని ప్రకారంగా ప్రిడిక్షన్స్ చేస్తారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పుట్టినరోజే కళ్యాణం చేయాలని శాస్త్రం. ఎందుకని? పుట్టిన శుభాధిక్యత. ప్రతి సంవత్సరం చేయాలా అన్నప్పుడు నిత్య కళ్యాణం అనేది మనం చేసుకుంటున్నాం. ఒక భగవంతుడైనటువంటి వాడు ఈ లోకంలో ఆవిర్భవిస్తే చైత్రే నావమికే తథౌ, చైత్రే నావమికే తిథౌ, చైత్రమాసంలో నవమి నాడు పునర్సు నక్షత్రంలో కర్కటే మేననే లగ్నే మిథున ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని కదా వాల్మీకి చెప్పింది మనకు. ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. సర్వలోకముల చేత నమస్కరించబడేటటువంటి జగన్నాథుడైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇదిగోనయ్యా పుట్టాడు, ఇప్పుడు ఆవిర్భవించాడు అన్నారు. మళ్ళీ పుట్టాడు ఆవిర్భవి, మళ్ళీ ఇంకో తేడా వస్తుంది. ఆవిర్భవించాడు అంటే తప్పు, పుట్టాడు అని. కృష్ణుడు ఆవిర్భవించాడు, రాముడు పుట్టాడు. పుట్టడం అంటే తల్లి గర్భంలో చేరి 12 మాసాలు నిండిన తర్వాత పుట్టినవాడు రాముడు. కాబట్టి పరిపూర్ణావతారం ఏది అంటే రామావతారం అన్నారు. మరి కృష్ణుడు కాదా అంటే కృష్ణుడు కూడా పరిపూర్ణావతారమే, విభవావతారమే. కానీ కృష్ణుడు పుట్టినట్టుగా దేవికి ప్యాంక్స్ ఆఫ్ బర్త్ ఏమంటే ప్రసవ వేదన పడ్డట్టుగా మనకేం పెద్ద లేదు. ఆమె జైల్లో ఉన్నది, వసుదేవుడు ఉన్నాడు,
ఆమె ముందు పుట్టడానికి ముందు చతుర్భుజాలతో జంగచక్ర గదాలతోటి ఆయన ఆవిర్భవించి ప్రత్యక్షమైనాడు. ఆమె పడిపోయింది, అంటే ఆమె ఫెయింట్ అయిపోయింది. తర్వాత చూచేపటికల్లా పక్కలో కృష్ణుడు ఉన్నాడు, చతుర్భుజుడై ఉన్నాడు. ఇది మనకు వ్యాస భాగవతం చెప్తున్న విషయం. కాబట్టి ఆయన ఆవిర్భవించాడు అన్నాం, ఈయన పుట్టాడు అన్నాం. సాక్షాత్తు తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి వాడు ఈయన. 12 మాసాలు నిండిన తర్వాత అటువంటి రాముడు పుట్టినరోజు నాడే కళ్యాణం చేయాలని శాస్త్రం. కాబట్టి మనం రేపు పునరుసు నక్షత్రం, అష్టమి వేధ లేనటువంటి నక్షత్రం. ఎప్పుడు కూడా అష్టమి వేధ ఉండకూడదు నక్షత్రం మీద. ఒక్కోసారి రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపే ఉందనుకోండి, రేపు అసలు అష్టమి, రేపు నవమి లేదు, పునరుసు నక్షత్రం దాటిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అష్టమి యొక్క వేధ ఉండకూడదు. అష్టమి వాళ్ళు ఉంది, పునరుసి వాళ్ళు ఉంది, ఇవాళ కళ్యాణం చేయాలా. కొన్ని సంప్రదాయాలు ఇవాళ కళ్యాణం చేస్తారు, కానీ మిగులు ప్రధాన నక్షత్రానికి సూర్యోదయానికి అంతే. కాబట్టి రేపటి నుంచి చేస్తారు కళ్యాణం. అందువలన రాముడికి ఎప్పుడైతే అవతరించాడో, ఎప్పుడైతే జన్మించాడో ఆ పునరుసు నక్షత్రంలో నవమి నాడు చైత్రమాసంలో శుక్లపక్షంలో కళ్యాణం చేస్తాం. ఆ కళ్యాణం మనం చేసుకుంటున్నాం, మన రాముడి కోసం చేసుకుంటున్నాం. ఎందుకుని ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం, సర్వలోకముని కూడా నమస్కరించబడేటటువంటి వాడు పుట్టినటువంటి సందర్భంగా ఇది సర్వలోకములకు కూడా మేలు కలిగించేటటువంటి వాడు. కాబట్టి రామచంద్రస్వామి ఆయన కళ్యాణాన్ని మనం చేసుకుంటున్నాం. వాళ్ళ కోసం కాదు, లోకం క్షేమం కోసం చేసుకుంటున్నాం. అట్లాగే ఓ మాట చెప్తారు, సర్వమంగళ సంయుక్తాః సర్వసంపత్ సమాయుతాః భవిష్యంతి హరేరేవం కృత్వా వైవాహికం విధిం కళ్యాణం కళ్యాణం సంపదాశ్చన్యాః భవంచః సార సంశయః అని చెప్పి ఆగమశాస్త్రంలో ఒక ప్రమాణం ఉంది. సర్వమంగళ సంయుక్తాః సమస్తమైనటువంటి క్షేమాలు శుభాలు కూడా కలిగించేటటువంటిది, సర్వసంపత్ సమాయుతాః సకలైశ్వర్యములు కూడా కలిగించేటటువంటిది, భవిష్యంతి హరేరేవం కృత్వా వైవాహికం విధిం. రాబోయే కాలం అంతా సుసంపన్నంగా ఉండడానికి, రాబోయే కాలం అంతా కూడా అందరికీ క్షేమం కలిగించడం కోసంగా ఏం చేస్తున్నాం, కళ్యాణం సంపదాశ్చాన్యాః భవంచః స్నాన సంశయ అని చెప్పి ఇవి రాబోయే కాలం అంతా భవిష్యత్ అంతా సుసంపన్నంగా మంగళప్రదంగా క్షేమదాయకంగా జయప్రదంగా అందరూ హాయిగా ఉండాలి. కాబట్టి తప్పకుండా కళ్యాణం చేసి తీరాలా. ఆయన పుట్టినరోజు నాడు ఆ రకంగా మనం ఇక్కడ కళ్యాణం చేసుకుంటూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణం తిరుమలలు సమస్త ఆయన సప్తగిరి సామ్రాజ్య సార్వభౌమ చక్రవర్తి ఆయన, కానీ నిత్య కళ్యాణం. అట్లాగే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలా. ఒకసారి హారతి ఇచ్చాం, మళ్ళీ హారతి ఇచ్చాం, మళ్ళీ హారతి. ఇన్నిసార్లు హారతి ఇస్తారు ఆయనకి? క్షణానికి ఒకసారి హారతి ఇస్తూ ఉన్నాం, క్షణానికి ఒకసారి. అవసరమా అంటే పెరియాళ్ళ వారు మీకు తెలుసు, ఆ సంప్రదాయం వారు. కాబట్టి ఆయన పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి నూరాయిరం మల్లాండు తిండోళ్ మణివర్ణ ఉన్ సేవడి చెవ్వి తిరుక్కాపు అని తిరుపల్లాండు పాడాడు. స్వామి, మీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించేటటువంటి వాళ్ళంతా కూడా మంచి చలవ చూపుల వాళ్ళైనా, ఏ దుర్మార్గుడైనా దుష్టుడైనా ఒక నికుషుడైనా ఆ దిక్కుమాల చూపు నీ చాలు చూస్తే నీ యొక్క వసి వాడుతుందేమో, నీ గ్లామర్ తగ్గుతుందేమో అనే భయం వల్ల ఆయనకి క్షణం వస్తారు, నిమిషానికి ఒకసారి మనం హారతిస్తూ ఉంటాం, నిమిషానికి ఒకసారి నైవేద్యాలు అంటుంటాం. ఎందుకనంటే ఆయన ముఖం మీద పడినటువంటి యొక్క దుష్టమైనటువంటి దృష్టి తొలగించడం కోసం అనుక్షణం హారతులే. అట్లాగే ప్రతి క్షణం స్వామివారి కళ్యాణమే. ఇక్కడ ప్రతి క్షణం చేయలేం కాబట్టి కేవలం సంవత్సరంలో ఆయన పుట్టినటువంటి దివ్యమంగళమైనటువంటి నక్షత్రంలో మన రాముడికి కళ్యాణం చేస్తూ ఉన్నాం. అది లోకానికి క్షేమం కలిగించే విషయం. అది లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేస్తున్నాం. గురువుగారు, కళ్యాణం యొక్క ప్రాశస్త్యం. సీతారామ కళ్యాణం ఘనంగా జరగబోతుంది. అఖండ భూమండలం అంతా కూడా రామ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. చిన్న కుటీరం కావచ్చు, రమ్య హర్మ్యం కావచ్చు, ఒక బ్రహ్మాండమైనటువంటి పెద్ద రాజభవనం కావచ్చు, కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముందు రాకడు దీనుడు అని మనం వింటున్నాం. ఆ విధంగా దీనుడు కానీ ధనికుడు కానీ ఎవడైనా సరే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని రేపు జరుపుకుంటున్నారు. ఎక్కడ పెట్టినా పానకంతో పాటు వడపప్పులో లేత మామిడి పిందెల యొక్క పలుకులు, ఈ మధ్యలో కొంచెం మధ్య మిరియాలు, అట్లాగే దాంతోపాటు ఒక కొబ్బరి ముక్కలు, ఇవన్నీ బెల్లము, ఇదంతా కూడా రేపటి ఉత్సవం.
భద్రాచలంలో సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవం జరగబోతోంది. దాన్ని ప్రభుత్వం ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసింది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ నుంచి ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్తారు. ఆనాడు తానీషా గారు సుమారు 350 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఒక దివ్యమైన ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ లోకమంతా కూడా ఈవేళ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ రేపు తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను నేను మీకు. చెప్పండి. ఒకసారి ఒక సభలో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ముస్లిం సోదరుడు లేచి, ఏమండి 85% హిందువులు ఉన్నటువంటి దేశంలో 15% ఉన్నటువంటి ముస్లిమ్స్ని మీరు వారిని హింసిస్తారా అని ఒక ప్రశ్న వేశాడు. అది పెద్ద ఒక సర్వమత సమ్మేళనం అది. దాంట్లో నేను శ్రోతల్లో కూర్చొని ఉన్నాను ముందు కుర్చీలో. అంటే అందరు కూడా చూస్తున్నారు. ఎట్లా నాకు అనుమతిస్తే నేను మాట్లాడతాను, నేను విజ్ఞాపన చేస్తానని చెప్పాను ఆ క్వశ్చన్కి. చెప్పండి అన్నారు. తానీషా ప్రభు నిజాం ఆయన రామదాసు గారి యొక్క గొప్పతనాన్ని, రామ వైభవాన్ని దర్శించి తరించి పులగద గాత్రుడైనటువంటి వాడు ఒక ఫర్మాన్ జారీ చేశాడు. ఇక నుంచి పరంపరగా ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణ మహోత్సవం నాడు ప్రభుత్వం తరఫు నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించాలి రాముడికి అని చెప్పి ఒక ఫత్వా జారీ చేసి ఒక ఫర్మానా జారీ చేశాడు. ఆ ప్రకారంగా గత 350 సంవత్సరాలు 300 సంవత్సరాల పైనుంచి కూడా ఈ రోజు దాకా కూడా ఈవేళ మనకు డెమోక్రటిక్ సిస్టమ్, డెమోక్రటిక్ గవర్నమెంట్, సెక్యులర్ గవర్నమెంట్ ఉంది. కానీ ఆ ఫర్మానాన్ని మన్నించే సహృదయం మన ప్రభుత్వానికి ఉంది. అద్భుతం. ఈ రోజుకి ఎవరైనా కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే కానీ కాక ఆజ్ఞను ఎప్పటికి కూడా ఫర్మానా ప్రకారంగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం జరగబోతుంది. ముత్యాల తలంబ్రాలు, చీనాంబరాలు, పట్టు వస్త్రాలు నెత్తిన తట్టబెట్టుకొని తీసుకెళ్లి రాములు సమర్పిస్తారు. ఇక్కడ చమత్కారం ఏమిటి అంటే మధుపర్కం ఇచ్చేవాళ్ళు ఎవరండి? మామగారు ఇస్తారు, జనక మహారాజు. అంతే కదా, జనక మహారాజు గారు ఇవ్వాల్సింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ స్థానంలో ఉన్నారు? మామగారు స్థానం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆయన జామానత్. కానీ ఇచ్చిన వారు తానీషా గారు. అంటే ముస్లిముల యొక్క ప్రభువైనటువంటి తానీషా గారు తన మామగారుగా, సీతమ్మ తన కూతురుగా భావించాడు. కాబట్టి సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి, సౌమిత్రి భరతాదులు మాకు సోదరులు అని మన త్యాగరాయ స్వామి చెప్పినప్పుడు ఈ యొక్క ముస్లిం సోదరులంతా మనకి ఏమవుతారు? మేనమామలు అవుతారు, బావలు అవుతారు, మనకు మాతామహులు అవుతారు, మన అమ్మగారి తండ్రి అవుతారు. వారికి మనకి ఉన్నటువంటి స్నేహ సౌరభాలు ఆ మూలల్లో, ఆ కందకాల్లో, ఆ మూల నుంచి గుబాళిస్తూ ఉన్నాయి. ఈవేళ ఎవరిని ఏమంటారంటే హిందువులకు ముస్లిములకు మధ్య అనురాగ గోపురం, ఒక గోపుర నిర్మాణాన్ని ఆవేళ రాముల వారే ఏర్పాటు చేసి పెట్టారు. రామదాసు గారు చేసిన పుణ్యం, ఆ తానీషా ప్రభువుల వారు సంపాదించి పెట్టినటువంటి గొప్ప సంప్రదాయాన్ని ఈ రోజు కూడా ప్రభుత్వం తప్పడానికి వీల్లేని పరిస్థితి. అంత గొప్ప విశేషం మనకి ముస్లింల మధ్య ఉన్నది. ఆ స్నేహ పరిమళాలు గుబాళిస్తూనే ఉన్నాయి. ఎవరో ఒక తక్కువగా ఆలోచన చేసేటటువంటి వాళ్ళు, శూన్య మనస్కులు చెప్తే విషయాలే కానీ ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనురాగాలు పంచుకునేటటువంటి హిందూ ముస్లింల మధ్య ఏ రకమైన వైషమ్యాలు లేవు. ఇదే విషయం మీకు కూడా తెలుసండి. డిఎంకే గారు చెల్లపిళ్ళ అని చెప్పి మేల్కోటలో ఉన్నాడు. చెల్లపిళ్ళ సంపత్ కుమార్ ప్రభు గారు కూడా, ఆ కథ కూడా మీకు తెలుసు. సమయాభావం చెప్పడం లేదు నేను మీకు. అయితే రేపు కళ్యాణం జరగబోతుంది. ఎలా చేస్తారు అంటే సనాతనమైనటువంటి హిందూ సంప్రదాయం ప్రకారంగా మన ఆగమ శాస్త్రాల్లో ఏ రకంగా చెప్పబడిందో ఆ రకంగా కళ్యాణం జరుగుతుంది. అంటే అక్కడ ఏముంటుంది కళ్యాణం అంటే ఫస్ట్ విశ్వక్సేన పూజ జరుగుతుంది. విశ్వక్సేనం సకల బుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండే దధానం మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం ఛాయేద్దేవం దరిధనుజం సూత్రవచ్చా సమేతం అని హిందూ సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యం పాద్యం ఆచమనమిచ్చి ఆరాధన చేసి అయ్యా విఘ్న నివారణ చెప్పి ప్రార్థన చేసి తర్వాత అక్షయమాయ శోభనార్థం పునరాగమనాయచ స్వామి వచ్చారు, రక్షించారు, అలా ఉండండి, కొంచెం పక్కకు తప్పుకుంటే మా రాముడు మా సీతమ్మ పెళ్లి చేసుకోవాలి స్వామి అంటే ఆయన పక్క తప్పుకుంటాడు. మళ్ళీ పిలుస్తాం, శోభనార్థం క్షేమాయ పునరాగమనాయచ మళ్ళీ పిలుస్తాం అని చెప్తారు. అది విశ్వక్సేన పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత పుణ్యాహ వాచనం అంటాం. సంభార శుద్ధి,
పాత్ర శుద్ధి, పరిసరాల శుద్ధి, ఆత్మశుద్ధి, బాహ్య శుద్ధి కోసంగా సమస్త నదీ జలాన్ని కూడా ఆహ్వానం చేసి ప్రతిష్ఠ చేసి కలశంలోకి రప్పించి ఆ పుణ్యాహవాచనం వాసుదేవ పుణ్యాహవాచనం చేసి ఆ యొక్క తీర్థాలని కూడా ప్రాంతం చల్లేస్తారు. దాంతో పవిత్రీకరణ పవిత్రీకరణ అయిపోతాయి. ఇది రెండో భాగం. అది అయిపోయిన తర్వాత రక్షాసూత్రం కడతారు. ధ్రువంతే రాజా ధ్రువం అనే మంత్రం ప్రయోగం చేసి రక్షాసూత్రం కడతారు. స్వామివారి కుడి హస్తానికి, అమ్మవారి ఎడమ హస్తానికి కడతారు, వామహస్తానికి కడతారు. ఆ రక్షాసూత్రం కట్టిన తర్వాత ఇంక ఏ కీడు కూడా వాళ్ళకి రాదు అనే శాసనం ప్రకారంగా చేస్తారు. అదైన తర్వాత అంకురార్పణం లేక అంకురారోపణం అంటాం. హరిశ్చంద్రుడు అన్నాడు, అరయన్ వంశము నిల్పను కదా వివాహం అని. ఎందుకు వివాహం అంటే వంశసూత్రాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించడం కోసంగా, నాట్ ఫర్ ది అదర్ రీజన్, స్మాలర్ రీజన్స్. కాబట్టి అంకురం అంటే ఏమిటి? విత్తనం. బీజావాపనం అంటే వంశాంకురాన్ని వృద్ధి పొందడం ప్రక్రియని అంకురారోపణం అంటాం. ఆ పాలికల్లో నవధాన్యాలు వేసి దాంట్లో తీర్థం వేసి మంత్రపూతం చేసి గ్రామానికి ఈశాన్య దిక్కులో ఉండేటటువంటి మృత్తిక అంటే పుట్టమ్మను పట్టుకొచ్చి ఆ పాలికల్లో వేసి ఆ పవిత్రీకరణ చేసే పద్ధతిలో అంకురార్పణ చేస్తారు. అదైన తర్వాత రక్షాశుద్ధరణం స్వామివారికి, ఆచార్యుడికి మళ్ళీ బంధం కట్టేసేస్తారు. అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. అంటే వైఖానసాగమంలో కొన్ని ఉన్నాయి, పాంచరాత్రములు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు భద్రాచలం అంతా కూడా పాంచరాత్ర ప్రకారం జరుగుతుంది. పాంచరాత్రంలో పరమపురుష సంహిత ప్రకారంగా మాత్రమే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మామూలుగా వైఖాన మర్యాద ప్రకారంగా అయితే అగ్ని ప్రతిష్టాపన చేస్తారు. ఎందుకంటే సమస్త దేవతాగణాలు కూడా అగ్నిముఖంలో ఉంటాయని చెప్పారు. కాబట్టి అది అయిన తర్వాత సంకల్పం చేస్తారు. కన్యావరణం, మీ గోత్రం ఏంటి, మా గోత్రం ఏంటి, అమ్మ ఏమిటి, వీరేమిటి, సగోత్రం పనికిరాదు, ఋషులు పనికిరారు, మీకు మాకు వేరుండాలా, ప్రవర. ఆ కన్యావరణం చేస్తారు. నలుగురు బ్రాహ్మణుల్ని వైష్ణవ స్వామిని పిలిచి వారి తాంబులు వచ్చి 4 దిక్కులో మంచి అమ్మాయిని చూడండి అయ్యా, మా పిల్లవాడికి ఏం చేయి, మా వరుడికి ఏం చేయి, మా బంగారు కొండ, మా రామచంద్రుని మంచి భార్యను చూడండి అయ్యా అని పంపిస్తారు. వాళ్ళు కన్యావరణం చేసి అప్పుడు అదైన తర్వాత ఆయన వస్తాడు, మధుపర్కం చేస్తారు. మధుమాతారుతాయతే జిహ్వా జిహ్వా మే మధుమత్తమా అని సూచి చెప్పినట్టుగా నీ నోరు తీయగా ఉండాలి, నీ మనసు తీయగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి అనే భావం మన మనసులో అనుకొని మా ఇంటికి కొత్తగా వచ్చావునైనా నువ్వు కాబోయే ఎల్లుడివి అని చెప్పి నోరు తీపి చేసి దధి ఫల మిశ్రితం చేస్తారు. ఒక దాంట్లో పాలు, పెరుగు, అట్లాగే పళ్ళరసము, పంచదార, తేనె కలిపి పంచామృతం నోటికి అందిస్తారు. అది మధుపర్క సమర్పణ. ఈవేళ మన దేశంలో ఎట్లయింది మధుపర్కం అంటే తెల్లటి గుడ్డలు, నూతన వస్త్రాలు ఇవ్వడానికి మారిపోయింది అనుకోండి. ఆ సంప్రదాయం అయితే మధుపర్కం ఇస్తారు. అది అయిన తర్వాత అంటే పాలు, తేనె మిశ్రమం చేస్తారు. దాంతోపాటు నూతన వస్త్రాలు బహుకరిస్తారు కాబోయే దంపతులకి. ఇప్పుడు మహాసంకల్పం చెప్తారు. మహాసంకల్పం అంటే ఏమిటి? నీ ఉండేటటువంటి యొక్క ప్రదేశం మొదలుకొని అఖండ భూమండలం, అఖండ సమస్త జగత్తు యొక్క పరివ్యాప్తాన్ని కూడా విశదీకరించి చెప్పేటటువంటి మహామంత్ర పఠనం అది. ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని చోట్ల ఎక్కడున్నాయి, నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ ఖండంలో ఉన్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, ఏ తీర్థంలో ఉన్నావు, ఏ క్షేత్రంలో ఉన్నావు, నివాస గృహమా, వసతి గృహమా, భాగవత ఆచార్య సన్నిధ ఎక్కడున్నావు అని ద లొకేషన్, ఆ ఉండే వ్యక్తి యొక్క లొకేషన్ని, అడ్రస్ మొత్తాన్ని కూడా అఖండమైన జగద్మండలంలో ఉండే స్థానాన్ని లొకేట్ చేస్తూ ఆ మ్యాప్ని చెబుతూ మహాసంకల్పం చేస్తూ మయా సహా నాతో కలుపుకొని అని చెప్పి ఏం చెప్తారు? ఇంకా దశాపరేషాం దశపూర్వేషాం మద్వంశానాం మాతృవంశానాం శాశ్వత బ్రహ్మలోక నివాసిజ్యర్థం ఇమాం కన్యాం కనక సంపన్నాం సర్వాభరణైర్యుతాం అని. అయ్యా మా అమ్మాయికి పత్తెరాల ముందు, ఈ పత్తెరాల మా అబ్బాయి పత్తెరాల వెనక అబ్బాయి అమ్మ వైపు నాన్న వైపు మయా సహా నాతో కూడా కలుపుకొని శాశ్వతమైనటువంటి శ్రీవైకుంఠ లోకంలో నిత్య నిత్య కైంకర్య ప్రాప్తి కోసంగా చేసే అద్భుతమైన సంకల్పం చెప్తారు. ఇది వినడానికి కన్నపేయంగా ఉంటుంది, కన్న రసాయనంగా ఉంటుంది. ఎవడైతే ఈ మహాసంకల్పాన్ని వింటాడో వాడింట్లో పెళ్ళి అవుతుంది అని. పెండింగ్ మ్యారేజెస్, పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెళ్ళి అవుతాయి అని చెప్పారు. అది అయిన తర్వాత అమ్మవారికి స్వామివారి గోత్రాలు చెప్తారు. మీదే గోత్రం వీరే గోత్రం విన్నవిస్తారు. ఆ తర్వాత కన్యాదానం చేస్తారు. ఆ కన్యాదానం చేసేటప్పుడు మామూలుగా ముహూర్తం అంటాం, జీలకర్ర బెల్లం పెట్టి సుముహూర్తం అంటాం.
కొంతమంది పాణిగ్రహణం అన్నారు. రామాయణంలో మాత్రం ఆ జీలకర్ర బెల్లం అనేస్తున్నారు. కానీ ఇయం సీత మమ సుత సగధర్మచరీతవ ప్రతీచైనాం భద్రంతే పాణిం గృష్ణిష్వపాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా ఇత్యుక్త ప్రాక్షిభద్రాజ మంత్రపూతం జలంతదా అని ఆ వేళ జనక మహారాజు గారు రాముడిని పిలిచి, ఏమయ్యా రామా, దిక్కులు చూడకు రామయ్యా, ప్రక్కన సీతమ్మ అని చెప్పాడు. ఇయం సీత లుక్ హియర్, దిస్ ఇస్ మై డాటర్. మళ్ళీ అనుమానిస్తూ అయ్యో నిజం చెప్పి, కాదు ఈ అమ్మాయి మా అమ్మాయి, నా కూతురయ్యా. ఇయం సీత మమ సుత సగధర్మచరీతవ ప్రతీచైనాం. ఒక్కసారి ఇయం సీత ఇటురా అనేవాడికల్లా ఉండే వేలాది మంది పాషలను చూసి ఒకసారి ఎక్కడ దిష్టిపడని చెప్పి అమ్మా భద్రంతే అన్నట్ట జనక మహారాజు. అంటే ఇంతమంది యొక్క చూపులు పడేవాడికల్లా ఈ చక్కని దివ్య దంపతులు కాబోతున్న ఈ యొక్క నూతన వధూవరుల మీద ఎవడి చూపులు ఏ కాఠిన్యం ఉందో, ఏ దిష్టి తగులుతుందో మా బిడ్డలకని చెప్పి భయపడిపోయి అమ్మా అని ఇయం సీత మమ సుత సగధర్మచరీతవ ప్రతీచైనాం భద్రంతే. మా అమ్మాయి చేపట్టుకో. పాణిం గృష్ణిష్వపాణినా పతివ్రత మహాభాగా ఛాయ ఇవ అనుగత సదా, నీడలాగా అనుసరిస్తుంది చెప్పి అని ఇత్యుక్త్వా, ఈ మాట చెప్పి ఇత్యుక్త్వా ప్రోక్షభద్రాజ మంత్రబోధం జలంతదా, ఆ కన్యాదాన ధారని ఆయన విడిచిపెట్టాడట. ఇది మనకు వాల్మీకి రామాయణంలో వాల్మీకుల వర్షాలు ఇచ్చినటువంటిది. కొన్ని చోట్ల పాణిగ్రహణం అన్నారు, ఇక్కడ పాణిగ్రహణమే జరిగింది కానీ జీలకర్ర బెల్లం అనేది లేదు. ఉన్నట్లుగా భావించాల. ఇది ఒక ప్రక్రియగా ప్రతి చెప్పాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ టు గెస్ కదా, అండర్స్టూడ్ అనమాట. అది అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే గోత్ర కన్యాదానం అవుతుంది. అప్పుడు దాని తర్వాత మాంగళ్య దేవతారాధన చేస్తారు. బంగారం మంగళసూత్రాలను పెట్టి శ్రీసూక్తం పఠిస్తూ వాటికి ఆరాధన చేస్తారు. తర్వాత మంగళసూత్ర ధారణ చేస్తారు. తర్వాత అక్షరారోపణ చేస్తారు. జానక్యాహ కమలామలాంజలి పుటే యాహ్ పద్మరాగాయుతాః న్యస్తారాఘవమస్త ప్రసూనాయితాః సస్తాశ్యామలకాయ కాంతికలితా యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అని అక్షరారోపణం చేస్తారు. ఎవరైతే ఈ శ్లోకం వింటారో వాళ్ళకి మంగళప్రదమ. అప్పటిదాకా వాళ్ళు ఏదైనా చెడ్డ మాటలు వినున్నా, చెడ్డ భావాలున్నా, చెడ్డ పాలన చేసి ఉన్న ప్రారంధాలు అంటూ ఉంటే నాశనం అని చెప్పారు ఈ శ్లోకం. జానక్యాహ కమలామలాంజలి పుటే అని ఆంధ్రదేశంలో తెలుగునాట ప్రతి వాడు కూడా శుభలేఖల్లో ఈ శ్లోకం రాస్తారు. శ్లోకాన్ని ఖచ్చితంగా అటువంటి మంగళప్రదమైనటువంటి దంపతులు వాళ్ళని ఎత్తున పడే అక్షతలు మీకు మంగళం కలిగించుగాక అని చెప్తారు. అట్లా అక్షతారోపణం చేస్తారు. తర్వాత ప్రధాన హోమం అలా ఉంటుంది. లాజహోమం చేస్తారు వంశాభివృద్ధి కోసంగా. ఆ తర్వాత పూర్ణాహుతి అవుతుంది. అప్పుడు పూలమాలల మార్పిడి చేస్తారు. ఆ తర్వాత మా దక్షిణ సంప్రదాయంలో వారణమాయరం కొబ్బరికాయలు తవ్వడం, లేదా బంతులు దొల్లించుకోవడం చేస్తారు, వినోదం కోసం చేస్తారు. ఆ తర్వాత అందరికి కూడా మంగళాశాసనం చేసి అందరికీ తీర్థము, ప్రసాదము, పానకం, వడపప్పు, పండ్లు అన్నీ ఇస్తారు. ఇట్లా సీతారామ కళ్యాణ మహోత్సవం దేదీప్యమానంగా భద్రాచలం జరగబోతుంది. ఆ వినేటటి వాళ్ళకి, చూచేటి వాళ్ళకి సీతారాముడు అఖండమైన ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆనందమయమైనటువంటి దివ్యామైనటువంటి యొక్క చక్కని దాంపత్య ఫలం గ్రహించాలని చెప్పి ఈ వీక్షకులందరికీ కూడా సమస్త కలగాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రీ నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి నాడు జరగబోయే నక్షత్ర కళ్యాణ మహోత్సవానికి. హరే శ్రీనివాస. చాలా సంతోషం గురుగారు, మహదానందంగా ఉంది వింటుంటేనే. అది లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. లోకా సమస్త సుజనో భవంతు, సకల సుజనులు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తథాస్తు. అది సమస్త సన్మంగళాని భవంతు. తథాస్తు. నిత్య శ్రీరస్తు, నిత్య మంగళాని సంతు, అష్టబుద్ధిరస్తు, శుభమస్తు, శీఘ్రమేవ ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. ఈ ధార్మిక కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సెలవు. నమస్కారం. శుభం భూయాత్. శుభం భవతు. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకా